లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ గట్టు మీద రుణమాఫీ సెగలు పుట్టిస్తోంది. రైతు రుణమాఫీ సెంట్రిక్గా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ పీక్ లెవెల్కు చేరింది. 15 ఆగస్టు డెడ్ లైన్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్తో ఇప్పుడు హెడ్ లైన్గా మారింది. మాట రాజీనామా సవాళ్లతో తెలంగాణ దంగల్ని మరింత హీటెక్కిస్తున్నారు నేతలు. తెలంగాణ దంగల్లో రుణమాఫీ సెగలు. 15 ఆగస్టు డెడ్ లైన్ తో రేవంత్ హరీష్ డైలాగ్ వార్. తెలంగాణ దంగల్ హీటెక్కుతోంది. లోక్సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య రుణమాఫీ సెంట్రిక్ గా డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. అటు రేవంత్ ఇటు హరీష్ ఎవరూ తగ్గడం లేదు. రాజీనామాపై తగ్గేదే లేదని హరీష్, రిజైన్ లెటర్ రెడీ చేసి జేబులో పెట్టుకోవాలని రేవంత్. ఇలా మాటతో వేడెక్కుతోంది రాజకీయం. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్టు పెడుతూ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. యాదగిరి నరసన్న, సమ్మక్క సారమ్మ ఇలా అందరి దేవుళ్ల సాక్షిగా రుణమాఫీ చేసి తీరుతామంటూ హామీ ఇచ్చారు సీఎం రేవంత్. ప్రజలు నమ్మరని సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల పేరుతో ఓట్ల రాజకీయం మొదలు పెట్టారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య డైలాగ్ వార్ స్టార్ట్ అయింది. రుణమాఫీపై తగ్గేదే లేదంటూ హరీష్ రావుకు సవాల్ చేశారు సీఎం రేవంత్. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా అని సవాల్ విసిరారు రేవంత్. స్పందించిన హరీష్ రావు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీతో పాటు ఇతర హామీలను అమలు చేస్తానని గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ చేశారు. అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తాని, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ, మాట మీద ఉండాలి. మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం. ఆగస్టు 15 లోగా నువ్వు 6 గ్యారంటీలను, రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తారు. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. దమ్ముంటే రా, నువ్వు మాట మీద నెరవేర్చైతే రా. హరీష్, రిజైన్ లెటర్ రెడీ చేసి పెట్టుకో, 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తానంటూ మళ్లీ సవాల్ విసిరారు సీఎం రేవంత్. నీతో 15 ఆగస్టు రోజు మాట్లాడుతానంటూ సవాల్ చేశారు. మళ్లీ రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు హరీష్. అమరవీరుల స్తూపం దగ్గరకు రాజీనామా లెటర్ తో వస్తున్నానంటూ సవాల్ చేశారు. దీంతో తెలంగాణ దంగల్ మరింత హీటెక్కింది. రుణమాఫీ హామీకి సీఎం రేవంత్ రెడ్డి దేవుడి మీదొట్టు సెంటిమెంట్ యాడ్ చేస్తే అమరవీరుల స్తూపం దగ్గర ప్రమాణమంటూ హరీష్ రావు ఇంకో ఎత్తుగడ స్టార్ట్ చేశారు.